ఒక 20 మంది నీ ఫ్రెండ్స్ అనుకో, ఆ 20 మంది నిన్ను ఫాలో కొట్టిన వాళ్ళే ఉంటారు. దాంట్లో ఒక 2-3 ఫాలో కొట్టారు, సపోర్ట్ చేయరు, ఏం చేయరు, కానీ మస్తు మామ, సూపర్ మామ, అది మామ, ఇది మామ అంటారు అంతే. అంటే వాళ్ళు సపోర్ట్ చేయాల్సింది మాత్రం చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు, ఫాలో చేయరు, లైక్ కొట్టరు, ఏం చేయరు. అక్కడ అర్థమైపోతుంది ఎవరు రియల్ ఎవరు ఫేక్ అనేది. అంటే ఈ మధ్య బాగా ఫేక్ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. అంటే ఫ్రెండ్షిప్ గురించి నువ్వు ఏం చెప్తావు? ఫ్రెండ్షిప్ గురించి అన్నా అంటే కొంతమంది ఉన్నారన్న, ఏంటనుకున్నాను, మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, మనం ఏదైనా పార్టీలు అంటే మనం ఏదైనా హోటల్కి వెళ్తున్నాం అంటే రేటు దగ్గర ఇవాళ మన దగ్గర వస్తాను మనకు కదా, ఫర్ సపోజ్ ప్రమోషన్ అమౌంట్ వస్తుంది. రియల్గా నాకు జరిగింది చెప్తాను. ప్రమోషన్ అమౌంట్ మనకు వస్తుంది, మనం క్లయింట్కి ఇచ్చేస్తాం, వీడియో షూట్ చేసి ఒక షాపు లేకపోతే ఏదో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ సంథింగ్ ఏదో ఇచ్చేస్తాం. అది వెంటనే మనకి అమౌంట్ వేసేస్తారు కదా ఫోన్పే ద్వారా. వచ్చిన రోజున వెంటనే నా ఫ్రెండ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకు సగం అమౌంట్ అంతా ఖర్చు పెడతాను. ఎందుకంటే వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్ నుంచి, చాలా మర్చిపోను. ఎవడైనా సపోర్ట్గా ఉన్నాడు ఏదో ఒకటి మనం ఖర్చు పెట్టేస్తుంటాను ఫుడ్ కార్డులకి, మిగిలింది ఇంటికి ఇచ్చేస్తుంటాను అనమాట. ఇచ్చేసినప్పుడు నా ప్రమోషన్ వీడియో షూట్ అయిన రోజు వచ్చినోడు ఉన్నారు 2-3. షూట్ అంటే క్లయింట్ అప్లోడ్ చేసిన అరగంటలో ఫోన్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే అడిగి మైండ్లో ఏంటుంటుంది, వీడియో ప్రమోషన్ రీల్ అప్లోడ్ చేసి అంటే వీడికి అమౌంట్ వచ్చి ఉంటుంది, అటు ఇవాళ ఏదో పార్టీ చెప్తాడు. అప్పుడు దాకా కాల్స్ ఉండవు, ఆ రోజు కాల్స్ వస్తాయి, అరే ఎక్కడ ఉన్నారు, రే రారా నెక్స్ట్ ఏ వీడియో ప్లాన్ చేద్దాం, రే నెక్స్ట్ వీడియో ఉంటాను పిల్లరా, ఎవరు లేకపోతే నేను తీసుకెళ్ళాలిగా మైండ్, నా కాడ బండి లేదు, వచ్చి నేను పికప్ చేసుకో, డోర్ కొట్టి అర్ధరాత్రి వచ్చి నేను నైట్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాను నీతో, నీకు సపోర్ట్ చేస్తాను అంటాడు. అప్పుడు వచ్చి అప్పుడే ఆ పార్టీ ఎండ్ అయ్యేలోపు నీ వీడియోస్ మా ఊర్లో ఎలా చూపిస్తానంటే, నేనే దగ్గర 40 మంది 50 ఫాలో కొట్టించాను, దగ్గర సబ్స్క్రైబ్ చేయించాను, సూపర్ చేస్తారని వీడియో మా ఫ్రెండ్ అని చెప్పుకుంటాను రా అంటాడు. మార్నింగ్ ఏముండవు, మళ్ళీ ఆ పార్టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత. అప్పుడంటే ఉండేవారు, ఇప్పుడంటే కవిత, అదే ఇప్పుడు అంటే చిన్నప్పుడు ఉండేవారు, ఇప్పుడు ఎవరి దారి చూసుకున్నారు, అంత బాగుండేది ఇప్పుడు లేదు. కవిత గురించి చెప్పు ఏదన్నా. కవిత అంటే తన ద్వారా నేను చాలా నేర్చుకున్నాను, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, అంటే పలానా వాళ్ళతో ఎలా ఉంటే ఏంటి, అవతల వాళ్ళకి ఎలా రిప్లై ఇవ్వాలి, అంత తొందర అన్నీ గుడ్గా అంతా బాగుంటుంది. అంటే మన సెల్ఫ్ ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది, డ్యాన్స్ ఫీల్ ఇలా ఉండాలి. ఇక్కడ ఇంకో ఇన్సిడెంట్ అన్న, తన కోసం కవిత కోసం చెప్తున్నా. ఆ కవిత ఫస్ట్ నా ఫ్రెండ్ తనకు పరిచయం అయితే నాకన్నా వీళ్ళిద్దరు బాండింగ్ ఎక్కువైపోయింది. నా బెస్ట్ ఫ్రెండ్ తన, వీళ్ళిద్దరికి వీళ్ళకి క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకేదైనా సరే వీళ్ళకి ఎక్కడికి వెళ్ళాలన్నా, ఒక డ్రెస్ కొనుక్కోవాలన్నా ఇద్దరు ఒకలాంటిది, ఒక ఏదైనా ఫోటోషూట్కి వెళ్ళాలన్నా ఏదైనా సంథింగ్ ఇద్దరికే నచ్చింది ఏదైనా ఒక డెసిషన్ తీసుకుని ఇద్దరి మధ్య ఉంటుంది. నా దాకా వస్తే కవిత నువ్వు నా ఫ్రెండ్ కదా, ఏంటి దానికి లేదు అది నేనే సీక్రెట్స్ నేను చెప్పండి రానే, వాళ్ళు అంత బాండింగ్ వీళ్ళిద్దరికి నేనే ఆశ్చర్యపోతాను. నా ఫ్రెండ్ నువ్వు దానికి అలాగే పరిచయం అంత క్లోజ్గా నేను. సో కవితకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కవితకి ఎప్పుడైనా ఒకటే చెప్తాను, తను ఎవరితో ఉన్న హ్యాపీగా ఉండాలి, కానీ నన్ను మాత్రం వదలకూడదు.